జాబ్ చేస్తేనే మా కుటుంబం గడుస్తుంది. నేను ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు. ఎప్పుడు జాయిన్ అయినారు? 2013-14 కాలంలో జాయిన్ అయినారు. అప్పటి నుంచి ఏ గవర్నమెంట్ మిమ్మల్ని టచ్ చేయలేదు. ఇబ్బందులు కూడా ఎక్కడ కలగలేదు. మేము పూర్తిగా ఇంటికి వెళ్తామని ఎప్పుడు కూడా ఊహించలేదు. వాస్తవంగా అయితే మేము అన్ని ప్రభుత్వ పథకాలని మా చేతులతోనే మేము ప్రజలకు చేరవేసినాం. దాదాపుగా చాలా ఏళ్ల నుంచి మేము ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా ఒక 1 అవర్ ఎక్కువనే పనిచేస్తున్నాము. మేము చేస్తున్నాం. మరి ప్రజాప్రభుత్వం అనుకుంటూ మీ ఉద్యోగాలు తీసేసారు. ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి ఏంటి అసలు? అదే సార్, నేను ఇప్పుడు నా వయసు ఇప్పుడు 42 ఏళ్ళు. ఈ టైంలో నేను బయటకు వెళ్ళి వేరే ఉద్యోగానికి కూడా దేనికి అర్హత లేదు నాకు. ప్లస్ ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకొని జీవనం సాగించాలి. కానీ అంతకు మించి వేరే మార్గం అయితే లేదు. ఏం చెప్తారు రెవెన్యూ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏం చెప్తారు సార్? మేము గత వారం కూడా రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసాము. ఇది స్టేట్ పాలసీ అంటున్నారు. మా దగ్గర జిల్లాలో వచ్చిన మంత్రుల గారిని కలిసాము. జూపల్లి గారిని, తర్వాత శ్రీధర్ గారిని, ఇంకా డిప్యూటీ మినిస్టర్ భట్టి గారిని కూడా మా జిల్లా విజిట్ చేసినప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. స్టేట్ పాలసీ అని ఒక మాటతో మమ్మల్ని పక్కకు పంపించేసినారు. స్టేట్ పాలసీ అంటే తీసేయడం మాకు తెలియదు సార్. అది స్టేట్ పాలసీ అంటే మాకు ఆకలితో రోడ్డు మీద పాడొస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. స్టేట్ పాలసీలో భాగంగా మా బతుకలే స్టేట్ పాలసీకి అర్థంగా మారుతుందని మేము ఎప్పుడు ఊహించలేదు. ప్రజాప్రభుత్వం అన్నారు, మార్పు అన్నారు. ఇట్లా చేస్తే ఎట్లానే మీ బ్రతుకులు ఎట్లా అసలు? ప్రజాప్రభుత్వం అని అందులో మా బతుకులు కూడా మంచిగా బాగుపడతామని చెప్పేసి మేము కొన్ని కళలుగా మాది కూడా పాట ఉంటదని కళలు కన్నాము. అందులో ఉద్యోగ భద్రత ఖచ్చితంగా ఉంటదని ఊహించినాము. కానీ ఉద్యోగ భద్రత కంటే ఉన్న ఉద్యోగం పీకి రోడ్డు మీద పాడొచ్చని ఊహించలేకపోయినా. 3 ఏళ్ళు కంప్లీట్ గా ముందుకే ఉద్యోగం పోయింది. అవును సార్. ఏమంటున్నారు కలెక్టర్లు వీళ్ళందరూ ఏమంటున్నారు సార్? కలెక్టర్ గారు నుంచి కూడా మా సేవలు అవసరం అని చెప్పేసి ఒక లెటర్ సిసిఎల్ ఆఫీస్ కు పంపించడం జరిగింది సార్. అంటే కలెక్టర్లు కావాలంటారు, అందరు కావాలంటున్నారు, కానీ ఓన్లీ ప్రభుత్వం వద్దంటుంది. మిమ్మల్ని ప్రభుత్వం వద్దని సిసిఎల్ ద్వారా లెటర్ ఇచ్చి పంపింది సార్. మా సేవలకు బదులుగా కొత్తగా వచ్చే జూనియర్ అసిస్టెంట్ వారి సేవలను వినియోగించుకుంటామని అంటున్నారు. వారైనా కూడా ఒక 2-3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ కు మళ్ళీ ప్రమోషన్ వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళటం, మళ్ళీ వాళ్ళ ప్లేస్ లో మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేసుకుని ఇదంతా ప్రభుత్వానికి భారమే. మాకున్న అనుభవంతోనే, మేము ఇన్ని సంవత్సరాలు చేసిన అనుభవంతోనే ప్రభుత్వ ఉద్యోగుల కన్నా వేరే దగ్గర వేరే ప్లేస్ లో అడ్జస్ట్ చేసినా అయిపోయేది. అవును సార్. అవును, డైరెక్ట్ తీసేయడం వల్ల మీ కుటుంబం అంటే పిల్లలకు స్కూల్ ఫీజులు ఉంటాయి, పాలు పెరుగు అన్ని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఎట్లా నడుస్తుంది? ఎప్పుడు టర్మినేట్ అయ్యారు? ఎప్పటి నుంచి? మేము మార్చి 31 మా సేవలు ముగిసినాయి సార్. అక్కడ నుంచి కుటుంబం ఎట్లా నడుస్తుంది? అది ఇబ్బందులతోనే గడుస్తున్నాం సార్. అప్పులతో నడుస్తుంది సార్.